హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే గ్లిమ్స్ ఏంటంటే ద మోస్ట్ అవైటెడ్ మూవీ అనమాట, రవితేజ గారి దగ్గర నుంచి, ఇరుముడి. సో ఈ గ్లిమ్స్ అయితే మూవీ టీం వాళ్ళు వాళ్ళ మార్నింగ్ 11:07కి అయితే రిలీజ్ చేశారు. సో గ్లిమ్స్ అయితే 1.5 minute దాకా ఉంది. సో గ్లిమ్స్ చూశాక సినిమా మీద ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది అండ్ ఎలా అనిపించింది, గ్లిమ్స్ హైలైట్స్ ఏంటి అన్న పాయింట్స్ అయితే డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. హానెస్ట్ జెన్యున్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్లో మాత్రమే దొరుకుతాయి. ఏ చెత్త చెదారం మనం ఏ కాంట్రవర్సీల జోలికి వెళ్ళాం అనమాట. సో గ్లిమ్స్ ఎలా ఉంది, ఏమనిపించింది అన్న పాయింటే ఉంటుంది. అది కాకుండా రిలేటెడ్ చెత్త వేరేది ఏవి ఉండదు. సో క్లీన్గా ఉంటాయి మన వీడియోస్ అన్ని. సో వెంటనే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా గ్లిమ్స్ ఎలా ఉంది, నాకేమనిపించింది అన్న పాయింట్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో గ్లిమ్స్ వచ్చేసి అరౌండ్ 1 minute 25 seconds అయితే ఉంది. సో గ్లిమ్స్ ఇంట్రడక్షనే రవితేజ గారికి ఓ చిన్న పాపకి వాళ్ళిద్దరం మధ్య బాండింగ్ ఎలా ఉండబోతోంది అన్నది ఒక వరుసగా ఒక 6-7 frames చూపించాక అసలు వాళ్ళ ఇంట్లో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏంటి అని ఒక చిన్న యాక్షన్ బిట్ చూపిస్తారు రవితేజ గారిది. చాలా యూనిక్గా, చాలా కొత్తగా, ఫ్రెష్గా కూడా ఉంది. పాత రవితేజ గారి సినిమాలు లేకుండా, అంటే పాతదంటే మరీ ఓల్డ్ కాదు, రీసెంట్గా ఆయనకి మంచి వర్కౌట్ అవ్వలేదు కదా సినిమాస్ మంచిగా. సో అలాంటి ఇంప్రెషన్ ఏం లేకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంది ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా. అండ్ దాని తర్వాత వాళ్ళ డాటర్ ఒక క్వశ్చన్ అడుగుతుంది, నువ్వు మందు మానేయచ్చు కదా అని. దాని నెక్స్ట్ బిట్టే ఈయన అయ్యప్ప స్వామి మాల్లో కనపడతారనమాట రవితేజ గారు. సో ఆ ట్రాన్సిషన్ అయితే అలా జరిగింది. ఇది ఒక్కటే రీజనా అలా ట్రాన్సిషన్లోకి మారడానికి? ఈ వైలెన్స్ ఇదంతా మానేయడానికి కూడా ఆయన ఒక మాల ధరించి మళ్ళీ ఒక మామూలు మనిషిగా, అంటే ఒక మంచి మనిషిగా మారారు అన్న ట్రాన్సిషన్ అయితే అలా వస్తుంది అన్నది అయితే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. అందులో వన్ ఆఫ్ ద రీజన్గా వాళ్ళ డాటర్ అయితే నువ్వు మందు మానేవా నాన్న అని అడిగినప్పుడు ఆ ట్రాన్సిషన్ అయితే చూపించారు. ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఆయన ఇలా మాల వేసుకునే దారిలోకి వెళ్ళడానికి అన్న పాయింట్ అయితే అలా క్వశ్చన్ మార్క్ గానే మిగిల్చారు. అండ్ సీన్స్ అయితే అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్ అన్ని చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆ డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ గ్లిమ్సే కాబట్టి బాగా అనిపించింది. సో రవితేజ గారు చాలా ఫ్రెష్ లుక్ లో ఉన్నారు, ఒక ఫాదర్ లుక్ లో చాలా ఫ్రెష్ గా అనిపించింది. అండ్ ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ అయింది గ్లిమ్స్ అంతా. సో ద మోస్ట్ అవైటెడ్ సాంగ్ విల్లాది వీరుడు అయ్యప్ప స్వామి సాంగ్ కూడా ఈ సినిమాలో అయితే ఉంది. అండ్ శేఖర్ మాస్టర్ రీసెంట్ గా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు ఆ సాంగ్ ది. సో ఈ సాంగ్ థియేటర్లో ఎలా ఉండబోతుంది అన్నది అందరికీ చాలా పెద్ద ఎక్సైట్మెంట్ గా ఉంది. సో మీకేమనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చేశాక కింద కమెంట్స్ చేయండి. అండ్ రవితేజ గారి లుక్స్ మీకు ఎలా అనిపించాయి కూడా కింద కమెంట్స్ చేయండి. అండ్ ద మోస్ట్ అవైటెడ్ సాంగ్ విల్లాది వీరుడు సాంగ్ గురించి మీరు నిజంగా వెయిట్ చేస్తున్నారా? మీ ఎక్సైట్మెంట్ కింద కమెంట్స్ లో చెప్పండి మాకు. మేము కూడా దాన్ని రివ్యూ చేస్తాము. అసలు ఎలా ఉండబోతుంది అన్న పాయింట్ డీటెయిల్స్ ఏమైనా తెలిస్తే ఒక వీడియో అయితే చేస్తాము సినీ గ్లిమ్స్ లో. సో ఇదనమాట, నాకైతే మంచిగా అనిపించింది. ఒక ఫ్రెష్ టోన్ లో అయితే ఉంది సినిమా. ఇది తెలుగు, తమిళ్ టీజర్స్ అయితే రిలీజ్ చేశారు నాకు తెలిసి. ఎందుకంటే ఈ 2 states కి అయ్యప్ప మాల అనేది చాలా పెద్ద సెంటిమెంట్ కాబట్టి మరి ఆ ఉద్దేశంలో ఓన్లీ తెలుగు, తమిళ్ అయితే రిలీజ్ చేశారు. సో చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఇంకా మూవీ నుంచి వచ్చే కంటెంట్ ఇంకా ఆగస్టులో అయితే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ 2 months లో చాలా కంటెంట్ అయితే బయటికి రాబోతుంది. సో అన్ని అప్డేట్స్ అన్ని సినీ గ్లిమ్స్ లో ఇస్తూ ఉంటాం. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ప్రతి అప్డేట్ సినీ గ్లిమ్స్ లో ఉంటుంది. సో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.